హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రైల్వే టికెట్ల బుకింగ్పై కేంద్రం కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రైల్వే టికెట్ల బుకింగ్పై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సామాన్యులు ఎక్కడికైనా ప్రయాణించేందుకు అలాగే ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చడంలో ఇండియన్ రైల్వే ముఖ్య పాత్ర పోషిస్తుంది. అసలు ప్రజలు రైళ్లలో ప్రయాణించడానికి ముఖ్య కారణం టికెట్ ధర తక్కువగా ఉండటం, ఇంకా వెళ్లాల్సిన చోటికి త్వరగా వెళ్ళటానికి కారణం. రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు టికెట్లను ముందుగానే బుక్ చేసుకుంటారు, కానీ కొన్నిసార్లు అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణికులు తాత్కాల్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. ఇప్పుడు భారతీయ రైల్వే తాత్కాల్ టికెట్ బుకింగ్ టైం మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఏసీ కోచ్లకు తాత్కాల్ టికెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ కోచ్లకు తాత్కాల్ టికెట్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఒకేసారి నలుగురి వరకు తాత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 4 కంటే ఎక్కువ మంది ప్రయాణికులకి ఫ్రీ బుకింగ్ ద్వారా తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి. ఇక తాత్కాల బుకింగ్కు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, ఇంకా ఇతర ప్రభుత్వ గుర్తింపు ప్రూఫ్ అయితే అవసరం. తాత్కాల్ టికెట్ల విషయానికి వస్తే బుక్ చేసిన టికెట్లను క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఇవ్వదు. తాత్కాల్ టికెట్లు ఇంకా జనరల్ టికెట్లను ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా, ఐఆర్సీటీసీ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ తాత్కాల టికెట్లకు అడ్వాన్స్ లాగిన్, యూపీఐ పేమెంటు వివరాలు అవసరం. చాలామంది టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు, కాబట్టి బుక్ చేసుకున్న టైంలో టికెట్లు లేవని చూపించే అవకాశం ఉంది. కాబట్టి తాత్కాల్ ఓపెన్ చేసిన వెంటనే రిజిస్టర్ చేసుకోవటం ముఖ్యం. ఇక ఇండియన్ రైల్వే ఇప్పుడు సూపర్ యాప్ అనే అప్లికేషన్తో ముందుకు వచ్చింది. ఈ అప్లికేషన్ ద్వారా మీరు టికెట్ బుకింగ్, ట్రైన్ స్టేటస్తో సహా వివిధ సర్వీసులను పొందవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు రైల్వే ప్రయాణికులు టికెట్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, ఫుడ్ డెలివరీ కోసం ఐఆర్సీటీసీ ఈ క్యాటరింగ్, కంప్లైంట్స్ కోసం రైలు మెథడ్, నాన్ ఫ్రీ బుకింగ్ టికెట్ల కోసం యూటీఎస్, ట్రైన్ స్టేటస్ కోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ వంటి కొన్ని యాప్స్ అలాగే వెబ్సైట్లపై ఆధారపడేవారు. అయితే ఈ కొత్త సూపర్ యాప్ ఈ సేవలను అన్నీ ఒకే చోటకు తీసుకువస్తుందని తెలిపింది.